వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో ఇప్పుడు గోల్డ్ ప్రైస్ వచ్చేసి 1,52,000 చేంజ్ వరకు ఉంది. అదే సిల్వర్ చూసుకున్నట్లయితే 3,18,000 చేంజ్ వరకు ఉంది. సో ఇప్పుడు గోల్డ్ అండ్ సిల్వర్ మీద ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటారో ఇది ఒక రైట్ టైమా, లేకపోతే అలాగే కొంచెం హోల్డ్ ఆన్ చేసుకోవాలా? దీని గురించి మాట్లాడడానికి మధు గారు ఉన్నారు. సార్తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హలో అండి. సార్, ఇప్పుడు గోల్డ్ అండ్ సిల్వర్ చూసుకున్నట్లయితే విపరీతంగా పెరుగుతున్న సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. సో ఇప్పుడు ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటారో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అంటారా, లేకపోతే కొంచెం హోల్డ్ ఆన్ అవ్వాలా? జనరల్గా మనకి గోల్డ్ యొక్క రేటు ఇంతగా హై స్పీడ్లో దూసుకుపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే బ్యాంక్స్ పర్చేజ్ చేయడం. వాళ్ళ రిజర్వ్ కింద బ్యాంక్స్ అనేది పర్చేజ్ ఇంతకుముందు గోల్డ్ చేసేవాళ్ళు కాదు, కానీ ప్రతి ఒక్కరు ఇప్పుడు అన్ని బ్యాంక్స్ కూడా నేషనలైజ్ బ్యాంక్స్ గోల్డ్ని పర్చేజ్ చేస్తున్నాయి. దానివల్ల ఆ షార్టేజ్ అనేది ఏర్పడి గోల్డ్ అనేది రేటు అమాంతంగా పెరిగిపోయింది. దానికి తోడు ఇన్వెస్టర్స్ కూడా ఒకసారి ఏ అసెట్ అయినా అవ్వండి, ఏ కమోడిటీ అవ్వనివ్వండి, మోర్ దెన్ 20-30% కానీ రిటర్న్ జనరేట్ చేస్తే జనరల్గా అది కూడా సేఫ్టీ అసెట్ లాంటిది, గోల్డ్ లాంటిది అయితే ఇంకో ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకొని ఈవెన్ లోన్లో తీసుకొని కూడా పర్చేజ్ చేసే అవకాశం అనేది ఉంటుంది. ఎస్పెషల్లీ ఈ మధ్యలో గోల్డ్ మీరు చూసుకున్నట్టయితే బికాజ్ ఆఫ్ ఇంట్లో వల్ల ప్రెషర్ వల్ల చాలామంది కొంటున్నారు. ఇలా కొనడం వల్ల ఏంటింది, ఆల్రెడీ ఒక పీక్ లెవెల్కి వెళ్ళింది అనుకున్నాం మనం. ఒక 6 months బ్యాక్ నుంచి గోల్డ్ నుంచి వీడియోలు చేస్తున్నాం. 6 months బ్యాక్ నుంచి ఇప్పటికి మళ్ళీ ఆల్మోస్ట్ అది డబుల్ అయ్యేంత సిచ్యువేషన్ అనేది వచ్చింది అప్పటికిప్పటికి. ఇంకా కూడా సో ఇప్పుడు మన ఇంటర్నేషనల్ అన్సర్టనిటీ గురించి, ఆ తర్వాత నేషనలైజ్ బ్యాంక్ యొక్క పర్చేసింగ్ వల్ల మీకు ఈ ఎమర్జెన్సీ అనేది ఒకటి క్రియేట్ అయిపోయి పెరిగింది. ఆ పెరగడం అనేది అంటే ఇప్పుడు మీరు గోల్డ్ను ఇంత పెరగడానికి కారణం ఏంటి అనడానికి ఈ రీజన్స్ మనం చెప్పచ్చు. పెరగకపోవడానికి కారణాలు ఏంటి అనడానికి రీజన్స్ అయితే ఉండవు. కాబట్టి సేఫ్టీ అసెట్ కింద ఇప్పటివరకు పర్చేజ్ చేసే వాళ్ళు పర్చేజ్ చేయని. ఎందుకనంటే వాళ్ళు బయట కూడా ఆ డబ్బుతో ఏం చేస్తారో తెలియదు. అట్లీస్ట్ గోల్డ్ అనేది ఒక మంచి లిక్విడ్ అసెట్ లాంటిది, అంటే లిక్విడ్లోకి మారే కెపాసిటీ అనేది ఉంటుంది. కానీ షార్ట్ టర్మ్ ట్రెండ్స్ కోసం ఈ 1 yearకో 6 monthsకో ఎంతో కొంత ప్రాఫిట్ బుక్ చేద్దాం అనే మెంటాలిటీ ఉంటుంది కదా, అప్పుడు ఇది రిస్క్ అవ్వచ్చు. ఓకే, ఎందుకంటే ఆల్ టైమ్ హైలో మీరు ఈటీఎఫ్లు కూడా కొనట్లేదు, డైరెక్ట్ ఫిజికల్గా కొంటున్నారు. 2 రకాల ప్రాబ్లమ్స్ ఆల్రెడీ ఫిజికల్గా ఉంటే ఇప్పటి వరకు చాలామంది ఇండ్లలో వాళ్ళకు కావాల్సిన దానికంటే ఎక్కువ బంగారం ఉంది. బికాజ్ ఎందుకంటే బంగారం అనేది ఒక సేఫ్టీ అసెట్ కాబట్టి అందరూ కొన్నారు. దాన్ని ఇంట్లో పెట్టుకుంటే దొంగల భయం కాబట్టి బ్యాంకులో లాకర్ తీసుకుంటున్నారు. బ్యాంకులో లాకర్ తీసుకుంటే కూడా 5 lakh 10 lakh rupees వాళ్ళు డిపాజిట్ అడుగుతారు. దాన్ని మళ్ళీ లోన్లో పెడుతున్నారు. లోన్లో పెడితే సేఫ్టీ కదా, మనం లాకర్ అవసరం లేకుంటే లోన్ తీసుకోవచ్చు. మళ్ళీ వచ్చిన డబ్బుతో నువ్వు ఏం చేస్తావు అనేది పెద్ద ఇంపార్టెంట్. ఇప్పుడు లాస్ట్ 2 months బ్యాక్ ఇంకో కస్టమర్ ఉండే ఆల్మోస్ట్ 30-40 lakh rupees వాల్యూ ఉన్న గోల్డ్ను లాకర్లో పెట్టలేక లోన్ తీసుకున్నాడు. లోన్ తీసుకుని వచ్చిన డబ్బుతో వాళ్ళ ఇంటి ఓల్డ్ హౌస్ దగ్గర కొంచెం కన్స్ట్రక్షన్ చేయించండు. ఇప్పుడు మీరు డబ్బు గోల్డ్ వల్ల లాస్ కాలేదు, మీ బిహేవియర్ వల్ల మళ్ళీ లాస్ అయిపోయారు. ఎందుకంటే ఇప్పుడు ఆ డబ్బు గోల్డ్ లాగానే ఉంటే మీకు ఆ ప్రాబ్లం ఉండేది కాదు. ఇప్పుడు గోల్డ్ లోన్ చేతులకి వెళ్ళి కట్టాలి, దాన్ని మీరు తీసుకున్న లోను ఇంట్రెస్ట్ 2 కూడా మీ మీద బర్డెన్ అయిపోయింది కదా. ఆ గోల్డ్ ఎంత పెరిగినా పెరగకపోయినా మీరు చేసే బిహేవియర్ వల్ల ఆ లాస్ అయితే ఉంటుంది కదా. జనరల్గా 90% ఆఫ్ పబ్లిక్ చేసే తప్పు ఇదే. వాళ్ళ దగ్గర ఆస్తులు ఉన్నా గోల్డ్ ఉన్నా సరే, అది ఎంత పెరిగినా సరే మిడిల్ క్లాస్లో ఎందుకు ఉంటుందంటే డబ్బును ఉండనివ్వరు ఒక దగ్గర. ఇందులో కూడా కార్పొరేట్స్ బాగా నాలెడ్జ్ ఉన్న పీపులే ఈ బెనిఫిట్ని తీసుకుంటారు తప్ప ఒక కామన్ మ్యాన్కి గోల్డ్ 200% రిటర్న్ ఇచ్చినా 300% రిటర్న్ ఇచ్చినా దీని బెనిఫిట్ తీసుకోలేడు ఎప్పటికీ. నేను 100% ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నానంటే ఎప్పుడైతే పెరుగుతుందో ఆ పెరిగినంత ఏదన్నా ఒకటి చేద్దామనే ఆలోచిస్తారు తప్ప దీన్ని లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేసుకుంటా లేదా దానిలో ప్రాఫిట్ బుక్ చేసి మళ్ళీ ఇంకో అసెట్లోకి మారుస్తా అనే ఆలోచన ఎప్పటికి ఉండదు. నువ్వు అసలు ఏం చేయలేని దానికి ఇంకా అది ఎంత పెరిగితే ఏం లాభం? నువ్వు కేజీ గోల్డ్ కొని పెట్టుకున్నావు, ఆ కేజీ లాగానే ఇంట్లోనే ఉంటుంది. అది నువ్వు దేనికి అమ్మలేవు, మళ్ళీ దాని సేఫ్టీ లాగానే భావించి దాన్ని ఇంట్లోనే పెట్టుకుంటావు. కానీ ఆ కేజీ గోల్డ్ కొనడానికి నువ్వు నానా రకాల అప్పులు చేసి లేకపోతే నీ లైఫ్ని కాంప్రమైజ్ చేసుకొని కూడబెడతావు. దానివల్ల నీ ప్రజెంట్ లైఫ్ స్టైల్ అనేది కాంప్రమైజ్ అయితే అయిపోతుంది. బాగా హెవీలీ ఇన్వెస్ట్మెంట్ ఉన్న వాళ్ళు, ఈక్విటీ గురించి తెలిసిన వాళ్ళు ఈ కమోడిటీని ఎంత రేంజ్లో కొనాలో అంత కొంటారు. కానీ కామన్ మ్యాన్స్ తెలియక పోర్ట్ఫోలియో 90% 100% మొత్తం గోల్డ్లో పెడతారు. దట్ ఈస్ రాంగ్. సిల్వర్ కూడా చాలామంది కొనిపెట్టుకుంటారు అటు ఇంట్లో. అదేంటో నాకు అర్థం కాదు. ఈ ఆర్టిఫిషియల్ ఎమర్జెన్సీని 1 year 2 year ట్రెండ్స్ని ఎప్పుడూ మీరు ట్రాక్ చేయొద్దు.
దానివల్ల మీ లైఫ్ ఏం గోల్ ఫుల్ఫిల్ అయింది చెప్పండి. ఇప్పుడు మీకు గోల్డ్ అనేది 200% రిటర్న్ ఇస్తుందని తెలిస్తే ఆస్తులు అమ్మైతే కొనగలుగుతారా? కొనలేరు కదా. ఒక లెవెల్ వరకు కొనగలుగుతారు అంతే. చాలామంది ఎస్ఐపీలు స్టాప్ చేసి మరి గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఎల్ఐసి పాలసీలు సరెండర్ చేసేసి గోల్డ్ కొంటున్నారు. లైఫ్ ఇన్సూరెన్స్ రెన్యువల్ చేయడం మర్చిపోయి దాన్ని గోల్డ్లోకి పెట్టేస్తున్నారు. అది రాంగ్ అండి. ఎందుకంటే ప్రొఫెషనల్స్ చేసే పని ఇది కాదు. ప్రొఫెషనల్స్ వాళ్ళకి తగ్గ పోర్ట్ఫోలియో వాళ్ళు బిల్డ్ చేసుకుంటారు, వాళ్ళు మార్కెట్ని అనలైజ్ చేసుకుంటారు. కొంచెం ఎప్పుడైతే ఇంకా దానికి కొంచెం పడే ఛాన్స్ ఉంటుందో వాళ్ళు ఎగ్జిట్ అవుతారు, మీరందరూ బలైపోతారు. కాబట్టి దేన్నైనా సరే ఒక లెవెల్ వరకే ఉంచుకోండి. గోల్డ్ పెరుగుతుంది అని చెప్పేసి గోల్డ్ సైడ్ మొత్తం వెళ్ళొద్దు, సిల్వర్ పెరుగుతుందని సిల్వర్ సైడ్ మొత్తం వెళ్ళొద్దు. కొంత పోర్ట్ఫోలియో పెట్టుకోండి. ఎప్పటికైనా సరే 20% గోల్డ్ పోర్ట్ఫోలియో పెట్టుకున్న వాళ్ళు హ్యాపీగా ఉంటారు. కాబట్టి దాన్ని పెరుగుతుందా తగ్గుతుందా అనే డిస్కషన్ పక్కట్టిస్తే అది నా లైఫ్ స్టైల్కి ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది అనే దాని మీద మీరు ఆలోచించుకొని కానీ ప్లాన్ చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. ఇప్పటివరకు మొత్తానికి గోల్ లేని వాళ్ళు దాన్ని కొంత పోర్ట్ఫోలియో యాడ్ చేసుకోవాలనుకుంటే మాత్రం మేము చెప్పిన పర్సంటేజ్లోనే మీరు యాడ్ చేసుకోండి. దానిలో మళ్ళీ మీరు రిటర్న్ క్యాలిక్యులేట్ చేయొద్దు ఎందుకంటే మీరు ఆల్ టైమ్ హైలో కొంటున్నారు. వెన్ యూఆర్ బయింగ్ ఆల్ టైమ్ హై యూ కెనాట్ ఎక్స్పెక్ట్ ద ప్రాపర్ రిటర్న్, యావరేజ్ రిటర్న్ అనేది మీకు రాదు. ఫ్లాట్గా ఉన్నా మీరు భరించాల్సి వస్తుంది. మీ దగ్గర అసెట్ ఉందని చెప్పేసి సంతోషపడడం తప్ప ఏముండదు. కాకపోతే ఇప్పట్లో అయితే ఈ ట్రెండ్ తగ్గే ఛాన్స్ అయితే కనబడట్లేదు. ఇంకొన్ని రోజులు ఉంటుంది. బట్ వెరీ కేర్ఫుల్, కాషియస్గా డిసిషన్స్ అనేది తీసుకోవాలి. ఓకే. సో థ్యాంక్ యూ సార్ మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థ్యాంక్ యూ అండి.